ఓకేమా, చూడండి ప్రాబ్లం ఇక్కడ ఉంది, అడ్డానికి ఉంది. కనిపించిందా స్క్రీన్ ఇప్పుడు? కనిపించింది మేడం. ఓకేమా, లెక్క చూసుకోండి, అడ్డానికి ఉంది. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఏ బ్యాంక్ యాజ్ అట్ 31st March 2007. ఇక్కడ 31st March 2007కి సంబంధించినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనము ఏం వేయాలా, ఏం అడుగుతాడో చూస్తాం. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 31st 3 2006. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్, డిస్కౌంట్ చేసినటువంటి బిల్లుల పైన రిబేటు ఎంతుంది? రిబేటు 31st 3 2006, 31/3/2006. పైన ఎప్పుడు ఇయర్ ఉండేదిమా? పైన ఎప్పుడుంది ఇయర్? 31st March 2007. ఓకే, అంటే ఇక్కడ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 31st 3 2006 అంటే ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది. అంటే ప్రీవియస్ ఇయర్ అంటే ఏమా ప్రీవియస్ ఇయర్ అంటే ముందుగా, అంటే ఓపెనింగ్లో ఉన్నటువంటిది, అర్థమైందా? ఓపెనింగ్ అనమాట. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే వచ్చిన డిస్కౌంట్ 3 lakhs ఉంది. తర్వాత ఇవి ఎక్కడ వేస్తాము అంటే మనము ఎంట్రీస్ రాసేటప్పుడు, జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు, తర్వాత ఏమన్నా డిస్కౌంట్ గురించి ఇది లెడ్జర్ వేయమన్నప్పుడు వాడతామన్నమాట. తర్వాత an analysis of the bills discounted show the following. డిస్కౌంట్ చేసినటువంటి బిల్లుల విశ్లేషణ వివరాలు. అనాలిసిస్ అంటే విశ్లేషణ. an analysis of the bills discounted shows the following. ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలు చూస్తాం. అమౌంట్ ఆఫ్ ద బిల్స్, ఫస్ట్లో ఏముంది? అమౌంట్ ఆఫ్ ద బిల్స్. డ్యూ డేట్ అంటే డిస్కౌంట్ చేసినటువంటి బిల్లులు ఫస్ట్ కాలం. తర్వాత డ్యూ డేటు, బ్రాకెట్లో ఏముంది? ఎక్స్క్లూడింగ్ గ్రేస్ డేస్. ఇక్కడ మనము మామూలుగా డేస్కి ఏం కలుపుతున్నామా? డేస్కి ఏం కలుపుతున్నాము గ్రేస్ డేస్ మేడం కదా, 3 days కలుపుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్క్లూడింగ్ గ్రేస్ డేస్. డ్యూ డేట్ ఇచ్చాడు. ఎక్స్క్లూడింగ్ అంటే అవి కాకుండా, ఇప్పుడు May 17th ఉంది అంటే ఎక్స్క్లూడింగ్ అంటే దాన్ని కలపలేదు. ఇన్క్లూడింగ్ అంటే 17th డేట్ వేస్తాం, అర్థమవుతుందా? ఇన్క్లూడింగ్ అంటే గ్రేస్ డేస్ కూడా ఇన్క్లూడ్ అయినాయి March 17th అని. అంటే ఇన్క్లూడింగ్ ఉన్న సందర్భంలో డేట్ ఏదేస్తామో May 17th వరకే మనము డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్క్లూడింగ్ అంటే అక్కడ గ్రేస్ డేస్ యాడ్లో లేవు కాబట్టి ఇంకా 3 days యాడ్ చేసుకుంటాం. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇది ఎక్స్క్లూడింగ్, ఇన్క్లూడింగ్. అర్థమైందా? ఇన్క్లూడింగ్ అంటే 3 కలిసిపోయి ఉంటాయి, అందులో మనం కలిపే పని లేదు. ఎక్స్క్లూడింగ్ దాంట్లో 3 కలపల్ల, అర్థమైందా? తర్వాత అమౌంట్ ఆఫ్ బిల్స్ ఇచ్చాడు, బిల్స్ డేట్ డ్యూ డేట్ ఇచ్చాడు. సరే, ఆల్ ద బిల్స్ వర్ డిస్కౌంటెడ్ అట్ 6%. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్ credited to profit and loss account and pass the journal entries. All the bills were discounted at 6%. అన్ని బిల్లుల పైన డిస్కౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఇంతకుముందు విడివిడిగా ఇచ్చాడు, కానీ ఇక్కడ అన్నింటిపైన కూడా 6% ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ పాస్ ద జర్నల్ ఎంట్రీస్.
ఇక్కడ బిల్లుల డిస్కౌంట్ పైన 6% ఇచ్చాడు. లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయవలసినటువంటి, అక్కడ చూడండి, క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయవలసిన డిస్కౌంట్ తెలుపుతూ జర్నల్ ఎంట్రీస్ రాయమన్నాడు. అర్థమైందా? ఆల్ ద బిల్స్ వర్ డిస్కౌంటెడ్ అట్ 6%. అన్ని బిల్లుల పైన డిస్కౌంట్ రేటు 6%. తర్వాత ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్. ఆ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే ఆ మొత్తాన్ని తెలుసుకొని క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయవలసిన డిస్కౌంట్ తెలుపుతూ తర్వాత చిట్టాపత్తులు రాయాల. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి పోదాం. ఫస్ట్ రఫ్ వర్క్ వేసుకుందాం కదా. ఇప్పుడు ఏం స్క్రీన్ కనిపిస్తుంది మా? ఏం కనిపిస్తుంది? ఓకే, కనిపిస్తుందా 1 నోట్ అని? కనిపిస్తుంది మేడం. ఓకే, మొట్టమొదటిగా ఏం ప్రిపేర్ చేయాలా? వర్కింగ్ నోట్ వేసుకుందామా? వర్కింగ్ నోటు ఇక్కడ చూడండి మా. ఫస్ట్లో అమౌంట్ ఆఫ్ ద బిల్స్ వచ్చి 3 lakhs ఉంది. డ్యూ డేట్ ఎక్స్క్లూడింగ్ గ్రేస్ డేస్, డ్యూ డేట్ వచ్చి ఎక్స్క్లూడింగ్ గ్రేస్ డేస్. ఇక్కడ మనకు చూడండి, ఇయర్ ఎప్పటికి ఎండ్ అవుతా ఉందమ్మా? 31st March 2007. ఓకే, ఇక్కడికి ఎండ్ అవుతా ఉంది. అవునా? అవునా కాదా? హలో హలో, ఏమ్మా వినపడలేదా? వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. మనకి చెప్పకపోతే ఓకే. ఇక్కడ 31/3/2007కి ఎండ్ అవుతా ఉంది. ఎండ్ అయిన తర్వాత ఇక్కడ డ్యూ డేట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ డ్యూ డేట్ ఇక్కడ మార్చ్ కదా, ఇక్కడ డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? May 17th. అంటే ఇక్కడ 3 days కలుపుకోవాలా. కలుపుకుంటే ఎంత అవుతుంది? ఏమవుతుంది? 20th అవుతుంది. మేకి 20th, అంతే కదా. తర్వాత ఇక్కడ మార్చి వరకు ఉంది మా. ఇక్కడ మార్చి ఉంది అంటే మార్చి వరకు మనం తీసుకుంటామా? మార్చి వరకు తీసుకోమన్నమాట. తర్వాత దానికి తీసుకుంటాం. ఏదేది? ఏప్రిల్ ప్లస్ మేలో 20 days. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ డిసెంబర్ ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఇప్పుడు 4 నెలల 20 రోజులు తీసుకుంటాం. ఇక్కడ మార్చికి ఎండ్ అయింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇది డిసెంబర్కి ఎండ్ అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అని తీసుకుంటాం. ఇక్కడ మార్చికి ఎండ్ అవుతా ఉంది కాబట్టి ఏప్రిల్, మే మాత్రమే తీసుకుంటాం. అప్పుడు ఏప్రిల్కి ఎన్ని డేసు? 30 days, మేలో 20 days. ఎన్ని డేస్ మా? 50 days. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్, May 27th. మే 27th. ఇప్పుడు మార్చ్ లేదు కాబట్టి ఏప్రిల్ ప్లస్ మేలో
27th అంటే 30 days. మేలో ఎన్ని డేస్? 30 days అంతే కదమ్మా. +3 వేయాలి కదా. మేకి 27 + 3 = 30 + 30 = 60 days. నెక్స్ట్ థర్డ్ వన్ July 6th, April, May, June, July. 6 + 3 = ఏప్రిల్లో ఎన్ని డేస్? 30 days. మేలో 31 days, జూన్లో 30 days, జూలైలో 9 days. ఈ 6, 3 యాడ్ చేసుకుంటాం = 100 days. 100 days. నెక్స్ట్ ఫోర్త్ వన్ July 26th, April, May, June, July. 26 + 3. ఏప్రిల్లో ఎన్ని డేసు? 30 days. మేలో 31 days, జూన్లో 30 days, నెక్స్ట్ జూలైలో 29 days. 29 days. అప్పుడు 120 days యాడ్ చేసుకుంటాం. అర్థమైందమ్మా ఇప్పుడు? ఇది అందరికీ అర్థమైందా? చందు, తరుణ్, మోహన్, హేమంత్ మాట్లాడండి మా. హలో. అర్థమైంది మేడం. మీరు కాదు, వాళ్ళు అబ్బాయిలు. మోహన్, చందు. ఎక్కడ పోయినారు? అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే. ఏమ్మా ఇంకా ఎవరు? ఏప్రిల్లో మార్చికి ఎండ్ అయిపోయింది కాబట్టి మనము మార్చి వరకు తీసుకోము. ఇక్కడ మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్, మేలో 20 days. 17 + 3 ఎక్స్క్లూడింగ్ ఉంది కాబట్టి అవి కాకుండా కాబట్టి కలుపుకున్నాం. ఏప్రిల్లో 30 days, మేలో 20 days కలుపుకుంటే 50 days. మే 27, ఏప్రిల్ ప్లస్ మే 27 + 3 days 30 days, 30 + 30 60 days. July 6th, ఏప్రిల్, మే, జూన్, జూలైలో 6 + 3 మొత్తం యాడ్ చేస్తే 100 days. తర్వాత జూలై 26th, ఏప్రిల్ అంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎప్పుడు? మార్చ్ 31st. కాబట్టి అక్కడ తరువాత ఆఫ్టర్ అంటే తర్వాత ఏప్రిల్ నుంచి లెక్కేసుకోవాలి కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై 26 ప్లస్ గ్రేస్ డేస్ ఒక 3 days యాడ్ చేస్తే 126 days. 120 days. అర్థమైందమ్మా ఇప్పుడు? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంలోకి పోదామా? క్యాలిక్యులేషన్లోకి పోదాం. మేడం. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాము? రిబేటా rebate on bills discounted on 31st March 2017.
2017. ఓకే, ఇక్కడ డ్యూ డేటు, నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ లేదా అమౌంట్ అయినా రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ డేస్, అమౌంట్, నెక్స్ట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్. నెక్స్ట్ ఇక్కడ వస్తే రిబేట్ బిల్స్ డిస్కౌంటెడ్, బిల్స్ డిస్కౌంటెడ్. అర్థమైందమ్మా? ఇప్పుడు ఫస్ట్ది May 17, నెక్స్ట్ May 27, July 6, July 26th, July 26th. తర్వాత నంబర్ ఆఫ్ డేస్, ఇక్కడ మనకి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం వర్కింగ్ నోటు. ఇక్కడ ఎన్ని డేస్ మా? May 17th వరకు ఎన్ని డేస్ వేసాము? అయ్యో ఏమ్మా? 50 days మేడం. ఎన్ని? 50 డేస్. ఓకే, ఇక్కడ 50 డేస్. నెక్స్ట్ ఇక్కడ 60 days. 100. నెక్స్ట్ 120 డేస్. తర్వాత అమౌంట్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ 3 lakhs, 7 lakhs, 14 lakhs, నెక్స్ట్ 20 lakhs. అంతే కదమ్మా? తర్వాత రేట్ ఆఫ్ డిస్కౌంట్ అన్నింటికి కూడా 6%, అన్నింటికి 6%. అర్థమైందా? అన్నింటికి మేడం 6%. ఇప్పుడు 3 lakhs ఇంటూ 6/100 ఇంటూ 17th ఇప్పుడు ఇది ఎప్పుడు ఇయర్ మా? 2007 కదా. ఈ ఇయర్ ఏం ఇయర్ మా? లీఫ్ ఇయరా ఇది? కాదు మేడం. కాదు కాబట్టి ఎన్ని డేస్? 365 డేస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 50 డేస్. ఎంత వస్తుంది 50 డేస్కి? నెక్స్ట్ 7 lakhs ఇంటూ 6/100 ఇంటూ 60/365 డేస్ ఈక్వల్స్ టు, తర్వాత 14 lakhs ఇంటూ 6/100 ఇంటూ 100/365 డేస్. నెక్స్ట్ 20 lakhs ఇంటూ 6/100 ఇంటూ 120/365 డేస్. ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం. చేస్తారా?
మీరు చేయరు, క్యాల్కులేటర్ పెట్టుకుంటే కదా. ఇది వచ్చేసి 2465.75 వచ్చింది. మనం పాయింట్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు. అప్పుడు 2465.75 వచ్చింది. దీన్ని ఏంగా సవరించుకోవచ్చు, 2466గా సవరించుకోవచ్చు. ఓకే, ఇక్కడ హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే, హాఫ్ కానీ హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, మారుతుందా లేదా? 5 ఉండేది 6 అయిపోతుంది. కాబట్టి 2466. నెక్స్ట్ 7 lakhs ఇంటూ 6/100 ఇంటూ 60/365 ఈక్వల్స్ టు ఎంతుంది? 6000. ఇక్కడ 6904.10 ఉంది. దీన్ని ఏంగా తీసుకుంటాం? 6904గా తీసుకుంటాం. తర్వాత 14 lakhs ఇంటూ 6/100 ఇంటూ 100/365. ఎవరు ఇప్పుడు వస్తూ ఉంటారు ఓకేమా? ఇప్పుడు ఎంత వస్తుంది? 14 lakhs ఇంటూ 6/100 ఇంటూ 100/365 ఈక్వల్స్ టు 23,013.69 ఈక్వల్స్ టు సవరిస్తే 23,014. నెక్స్ట్ వన్ 20 lakhs ఇంటూ 6/100 ఇంటూ 120/365 ఈక్వల్స్ టు 39,452.05 ఈక్వల్స్ టు 39,452. ఓకే, ఇది అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వీటిని కింద టోటల్ ఎంత వస్తుందో చూస్తాం. 2466 ప్లస్ 6904 ప్లస్ 23014 ప్లస్ 39452 ఈక్వల్స్ టు 71,836. ఇక్కడి వరకు అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా? హలో, అర్థమైంది మేడం. అర్థమైంది ఓకే. మేడం. ఇంతకు ముందుది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజీలోకి పోదాం. ఎంట్రీస్ కావాలి కదా. ఎంట్రీస్ అడిగినాడు. ఒక లెడ్జర్ కూడా వేయాల. ఎందుకు అంటే అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంతా ఇచ్చినాడు కాబట్టి. ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకో పేజీలోకి పోదాం. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్. ఏం అకౌంట్? డిస్కౌంట్ అకౌంట్. డిస్కౌంట్ అకౌంట్ 4 కాలమ్స్ వస్తాయి. ఇక్కడ
పర్టికులర్స్ అమౌంట్ పర్టికులర్స్. ఇది కామన్ అన్నమాట. ఇది చూడండి మా ఇప్పుడు మనకి ఇక్కడ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 31/3/2006 30,000 ఉంది. ఉందా? తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ 3 lakhs ఉంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇది వచ్చేసి ఇప్పుడు డిస్కౌంట్ అకౌంట్ కాబట్టి వేస్తాండి. ఇది బై బ్యాలెన్స్ క్యారీ బ్రాడ్ డౌన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 3 lakhs రూపీస్. తర్వాత అట్లనే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 31/3/2006 ఇది కూడా ఇక్కడే వేస్తాం. బై రిబేట్ ఆన్ బిల్స్ ఓపెనింగ్ అనమాట. ఇది కూడా బిల్స్ డిస్కౌంటెడ్ బ్రాకెట్లో కావాలంటే డేట్ వేసుకోండి. 31/3/2006 30,000. నెక్స్ట్ మా ఇక్కడికి వస్తే మనం ఇక్కడ టోటల్ ఎంత వచ్చిందో దాన్ని ఇక్కడ వేస్తాం. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఎంత ఉంది? ఎంత వచ్చింది మనకు? ఎంత వచ్చింది నాన్న? 71,000. ఎంత టోటల్ చెప్పండి? 71,836 మేడం. ఓకే 836. రిమైనింగ్ వాడు ఏమన్నాడు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అన్నాడు. కాబట్టి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇదేమిది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వస్తుందో చూస్తాం. ఇక్కడ కూడా 3,30,000 3,30,000. ఇందులో ఇది వేస్తే ఎంత వస్తుంది? 6 4 10 6 10 1 10 8 10 8 5 13 2,58,164 వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి మమ్మల్ని ఒకసారి చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే మనకు అక్కడ లెక్కలో ఇచ్చాడు ప్రీవియస్కు సంబంధించింది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇక్కడ మనం డిస్కౌంట్ అకౌంట్ తయారు చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3 lakhs. తర్వాత ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ కాబట్టి 30,000. ఈ రెండు కూడుకుంటా 3,30,000. తర్వాత ఇప్పుడు మనము డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసినాం. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అని 31/3/2007కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి ఎంత వచ్చింది అక్కడ టోటల్? 71,836. క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ దీనిలో 3,30,000లో 71,836 తీయేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగరు 2,58,164. అర్థమైందమ్మా? ఇది అయిందా? ఓకే. తర్వాత జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడే వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్స్తోనే వేస్తాం కాబట్టి ఫస్ట్ వన్ ఏం కాలమ్స్? డేటు, పర్టికులర్స్, డెబిటము, క్రెడిటము. డేటు, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్ అమౌంట్.
ఓకే, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇది చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ 31/3/2006కి సంబంధించింది రాస్తాం. ఇక్కడ ఇది ఎప్పుడుకి సంబంధించింది మా ఈ రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ 31/3/2006. ఇక్కడ ఇది క్రెడిట్లో ఉంది అంటే మనం ఏం రాస్తామా, లెడ్జర్లో డెబిట్ ఉండేది ఎంట్రీలో క్రెడిట్ అవుతుంది కదా. మామూలుగా జనరల్ ఎంట్రీలో డెబిట్ ఉండేది లెడ్జర్లో పోస్ట్ చేసేటప్పుడు క్రెడిట్ అవుతుంది. ఆడ క్రెడిట్ ఉంటే డెబిట్ అవుతుంది, అవునా కాదా? అవును మేడం. కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడుంది మా రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేది ఎక్కడుంది? ఎక్కడ ఇదేమిది? ఏమ్మా ఇది? ఈ సిఆర్ అంటే ఏమే? క్రెడిట్ సైడ్ మేడం. ఓకే, క్రెడిట్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, దీన్ని డెబిట్ చేస్తాం. క్రెడిట్ దేని చేస్తాం, దీన్ని పైన ఎక్కువ కూర్చునింది కదా, దీన్ని క్రెడిట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఫస్ట్ వన్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. 30,000 to discount account. తర్వాత నరేషన్ బీయింగ్ ఓపెనింగ్ rebate taken into account. ఓకే, ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవే 2007కి సంబంధించి ఇది ఈ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవసరం లేదు, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, కాకపోతే వీటికి మాత్రమే రాస్తాం. అర్థమైందా? ఈ 3 lakhsకు రాయమ్మా, ఎందుకు? ఇది ప్రీవియస్ ఇయర్లో దాని బ్యాలెన్స్ కాబట్టి ఇప్పుడు ఇది మాత్రమే ఏం రాస్తామో, ఓపెనింగ్ రిబేట్ టేకన్ ఇంటూ అకౌంట్. దీంట్లోకి ఓపెనింగ్ రిబేట్ అనమాట, రిబేట్ను తీసుకున్నాం. తర్వాత ఇది తీసుకుంటాం 3 మాత్రమే ఎంట్రీస్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇది. ఇక్కడ రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ ఎక్కడుంది మా ఇది? రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ ఎక్కడుంది? ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది. డెబిట్లో ఉంది కాబట్టి ఇప్పుడు క్రెడిట్లో వేస్తాం. డెబిట్ ఏమవుతుంది? డిస్కౌంట్ అవుతుంది. ఓకే, ఇది డెబిట్, ఇది క్రెడిట్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. నెక్స్ట్ ఇది డెబిట్, ఇది క్రెడిట్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఓకే, అర్థమైందా? మేడం. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ అకౌంట్ డేటర్ 71,836 to rebate bills discounted. ఓకే, దీనికి నరేషన్ బీయింగ్ క్లోజింగ్ discount taken into account. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఇది డెబిట్, ఇది క్రెడిట్ కదా, కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేటా డేట్ మారుతుంది మా ఇక్కడే మారింది 31/3/2007 ఇక్కడికే కదమ్మా డేట్ మారుతుంది కాబట్టి అదే ఇక్కడ కూడా 31/3/2007 డిస్కౌంట్ అకౌంట్ డేటర్ 2 ఏముంది ఇక్కడ ఏముంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్
ఎంత అమౌంట్ 2,58,164. ఇక్కడ కూడా 2,58,164. ఓకే, అర్థమైందన్న? మేడం. ఓకే, దీనికి నరేషన్ బీయింగ్ డిస్కౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారమ్మా? ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందా? మేడం. ఓకే, ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా స్క్రీన్ షాట్? తీసుకున్నాం మేడం. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఇది? ఇంకేమన్నా డౌట్ ఉందా ఇందులో? అర్థమైంది మేడం. ఇంకేమన్నా డౌట్ ఉందా ఇందులో? ఏం లేదు మేడం. అందరికీ మోహన్ ఏం వీళ్ళు శ్రీరామ్, చందు మేడం. అర్థమైందా? ఎస్ మేడం. లక్ష్మీనారాయణ, జయంత్, అర్థమైంది మేడం. శ్రీరామ్, శ్రావణి, అర్థమైంది మేడం. లావణ్య, అర్థమైంది మేడం. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? చిరంజీవి రాజు, అర్థమైంది మేడం. అర్థమైందా? మోహన్, ఓకేమా. నెక్స్ట్ ఇంకొక లెక్క పెడతాను, ఇంకో ప్రాబ్లం పెడతాను. ఇంకో ప్రాబ్లం పెడతాను.